మనస్సులో సంకల్పం వచ్చాకేగా నోటితోటి బయటకు వచ్చింది. బయట ప్రపంచానికి అప్పుడు తెలిసింది. అందుకనే పాదోస్య విశ్వభూతాని, ఒక్క పాదమే బయట భౌతికమైన ప్రపంచంలో అంతా మనకు అర్థమయ్యేది. 3 పాదాలు మనకు ఎప్పుడు అర్థం కావు, లోతుల్లో ఉంటాయి అవి. త్రిపాదూర్ధ్వ ఉదయీత్ పురుష అని వేదం చెప్తుంది. కాబట్టి అప్పుడే అర్థమైంది. కానీ మనస్సు లోపల మనకు ఆకలి వేసినప్పుడే ఆకలి వేసింది. సరే, ఈ మనస్సుకి మనకు ఆకలేస్తుందని ఎట్లా తెలిసింది? మనకు ఆకలేస్తోంది అని మనసుకి ఎట్లా తెలిసింది? ఈ ప్రశ్న ఎవరైనా వేసుకున్నారా? ఏమ్మా, మనకు ఆకలేస్తుందని మనసుకి తెలియాలి కదా, ఎలా తెలిసింది అంటే మన శరీరంలో ట్రిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి. ఆ సెల్స్ అన్నీ చాలా ఇంటెలిజెంట్గా ఆకలేస్తుంటే ఆహారాన్ని తీసుకుంటున్నాయి, తింటున్నాయి, బతుకుతున్నాయి, ప్రశాంతంగా ఉంటున్నాయి. ట్రిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్. అది నీ మనస్సు ఇంటెలిజెన్స్ తోటి కానీ నీ బుద్ధి ఇంటెలిజెన్స్ తోటి కానీ పనిచేయట్లేదు. మన శరీరంలో ఉన్న సెల్స్ మన మనస్సుతోటి కానీ మన బుద్ధితోటి కానీ పనిచేయట్లేదు. వాడు మూర్ఛపోయి ఉన్నా కూడా వాడి శరీరంలో సెల్స్ పనిచేస్తున్నాయి. అంటే నీ మనస్సుకి నీ బుద్ధికి సంబంధం లేదు. నీ మనస్సుకి బుద్ధి కంటే కూడా చాలా గొప్పదైన ఇంకో జ్ఞానం నీ శరీరంలో పనిచేస్తోంది. ద మోర్ మెమరీ, ద బిగ్గర్ ఇంటెలిజెన్స్ ఈజ్ వర్కింగ్ ఇన్ యువర్ బాడీ. లోపల అది పనిచేస్తూ ఉంది. కాబట్టి ఈ సెల్స్ అన్నీ కూడా నాయన మా దగ్గర స్టాక్ అయిపోయింది, మాకు ఫుడ్ కావాలి అని కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలతోటి కూడుకున్నటువంటి నీ మనస్సుకి సందేశం పంపిస్తున్నాయి. దట్ మాకు ఫుడ్ కావాలి, మాకు వాటర్ కావాలి, మాకు ఆకలేస్తోంది. ఎలా తెలుస్తోంది? ఆ ఇంటెలిజెన్స్ మీ ఇంటెలిజెన్స్ తోటి కనెక్ట్ అవుతోంది ఈ మనస్సుతోటి. అంటే మనస్సు చాలా చిన్నది, చాలా మేధావులం, తెలివిగల వాళ్ళం, నాకంటే తెలివితేటలు ఉన్నవాడు లేడు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ మన మనస్సు బుద్ధి చాలా చిన్నవి. ఈ ప్రకృతిలో ఉన్న న్యాచురల్ ఇంటెలిజెన్స్ ఆడిస్తోంది ఈ మనస్సుని బుద్ధిని. అది ఎవడు గుర్తించట్లేదు. అదే పరాప్రకృతి, అదే పార్వతీ అమ్మవారు. ఆ పార్వతీ అమ్మవారు అంటే శక్తి. ఆ శక్తి మొత్తము ఆడిస్తోంది లోపల నుంచి. ఈ శక్తి నాకు ఆహారం కావాలి అని మన మనస్సుకి బుద్ధికి సందేశాలు పంపిస్తుంటే మనం బయట ప్రపంచంలో ఆహారాన్ని అన్ని తీసుకొచ్చుకొని తింటున్నాం. ఇప్పుడు ఈ శక్తికి ఈ లోపల ఇన్నర్ ఇంటెలిజెన్స్ ఏదైతే మనకి మెమరీ పనిచేస్తోందో ఇలాగే వాటర్లో పనిచేస్తుంది. అందుకనే ఈ ఊరు నీళ్లు పడవండి, ఈ వాటర్ నాకు పడదండి, ఆ వాటర్ నాకు బాగా పడుతుంది అంటే ఆ వాటర్లో ఒక మెమరీ ఉంది, నీ వాటర్లో ఒక మెమరీ ఉంది. 2 మెమరీస్ కోయిన్సైడ్ కావట్లేదు. దాని అర్థం అది ఆ న్యాచురల్ ఇంటెలిజెన్స్లో తేడా వచ్చింది. నీ మనస్సో నీ బుద్ధో కాదు అక్కడ పనిచేసేది. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి అంశము ఈ ఇంటెలిజెన్స్, ఇంత ఇంటెలిజెన్స్ బాడీలో పనిచేస్తోంది. దాన్నే మనం పరాప్రకృతి, ఆ అమ్మవారు అని పిలుస్తున్నాం. ఈ అమ్మవారు కొంచెం కోపగించిందనుకోండి, ఏమవుతుంది? మన లోపల వేడొస్తుంది. మన లోపల ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యో ధనం వసు ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమశ్నుతే. ఈ శరీరం లోపల ధనాలు ఏమిటి? ఇందులో ఉన్న అగ్ని ధనం, అవునా కాదా? ఒక టెంపరేచర్ తేడా వస్తే పోతాడు మనిషి. ఇందులో ఉన్న వాయువు ఒక ధనం, కొంచెం తేడా వస్తే అయిపోయింది. లేడండి అయిపోయాడు. గాలి ఆడితే పుట్టాడన్నారు, గాలి ఆగితే పోయాడన్నారు. ఇంతే తేడా, ఏమీ లేదు. కాబట్టి గాలి ఆగడము ఆడడమే తేడా. కాబట్టి ఈ వాయువు అనేటటువంటి ధనం, ఈ ధనాలన్నీ కూడా అమ్మవారి శక్తి. ఈ అమ్మవారు ప్రకోపించినప్పుడు, కోపంగా ఉన్నప్పుడు, అంటే ఈ శక్తి అంతా న్యాచురల్ ఇంటెలిజెన్స్ లోపల కోపంగా ఉన్నప్పుడు అనారోగ్యాలు వస్తాయి. అయితే ఆవిడెప్పుడు ప్రసన్నం అవుతుందండి అంటే మూలాధార క్షేత్రంలో పురాకుంభ సంభవ మునివరా ప్రపూజితం త్రికోణ మధ్యగతం మురార్యాది ప్రముఖాద్యుపాసితం మూలాధార క్షేత్రస్థితం. మూలాధార క్షేత్రంలో ఉన్న ఆ గణపతిని ఎప్పుడు పూరక కుంభక విద్యలతోటి నువ్వు బాగా బిగబట్టి లేపుతావో, ఆ శక్తి ఎప్పుడైతే గణపతి అనేటటువంటి నిజ గజ ఆననం వాతాపి గణపతి అంటే వాతం పిబతీతి అంటే గాలిని బాగా గుంజి తాగేటటువంటిది వాతాపి. కాబట్టి ఆ బాగా గుంజి నువ్వు ఎప్పుడైతే తీసుకొని మూలాధారంలో నువ్వు ఇచ్చేస్తావో ఈ శక్తులన్నీ మళ్ళీ శాంతించి ప్రకోపమాపి పునరారోగ్యం అంతా నీకు వస్తుందయ్యా. ఎంత రహస్యం ఉందండి ఇందులో. కాబట్టి ఎక్కడ మీకు అదే ఆయన యొక్క పేరు కానీ ఆయన స్థితి కానీ ఆ గజముఖుడు ఒక్కసారి కనుక ఇదైతే వెంటనే తల్లి ఆనందిస్తుంది. ఇది రహస్యం. కాబట్టి ఈ ఇంటెలిజెన్స్ వల్ల, మరి ఈ ఇంటెలిజెన్స్ నా ఒక్కడి శరీరంలోనే పనిచేస్తుందా అంటే చీమ తీసుకున్నా,
చిన్న బ్యాక్టీరియా తీసుకున్నా, నా ముందున్న పక్షి జంతువు అన్నిట్లో కూడా ఈ శరీరంలో పనిచేసే సెల్స్ ఇంటెలిజెన్స్ కామన్గా ప్రపంచం అంతా పనిచేస్తోంది. ఈ మొత్తం ఇంటెలిజెన్స్ని ఆపరేట్ చేస్తున్నవాడు పరమాత్మ. ఈ మొత్తం ఇంటెలిజెన్స్ని ఆపరేట్ చేస్తున్నవాడు పరమాత్మ. కాబట్టి దీన్ని ఎంత చక్కగా కేటగారికల్గా విభజించి, అసలు ఏమిటి వేదాంతం అంటే ఎవడో ముసలోడు వినేది లేదు, తత్వం లేనటువంటి వాడు, అయిపోయినటువంటి వాడు కాదండి. చాలా ఇన్నోవేటివ్ బ్రెయిన్, సైంటిఫిక్ అప్రోచ్, సైంటిఫిక్ థింకింగ్, ఇంకా సైన్స్ రీచ్ కానటువంటి ఏరియాల్లోకి వెళ్ళగలిగినటువంటిది వేదాంతం. అది చిన్నప్పటి నుంచి నేర్పిస్తే రేషనల్ థింకింగ్, అప్రోప్రియేట్ స్కిల్స్ మనలో డెవలప్ అవుతాయి. చిన్న వయసు నుంచే వేదాంతం నేర్పించాలి పిల్లలకి. ఏదో వృద్ధాప్యం వచ్చాక నేర్చుకునేది కాదు, అప్పుడు అర్థం కూడా కాదు, బుద్ధి పనిచేయదు. కాబట్టి ఇక్కడ మన వాళ్ళు పూర్వం సాధన చేసినటువంటి తపస్సు, అనుష్ఠానాలు అన్నీ కూడా ఇవే. అందుకని మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏమిటి అంటే, ఆ పరమాత్మ పరాప్రకృతి ద్వారా ఈ మనస్సు, బుద్ధి అనేటటువంటి వాటిని నియంత్రణ చేస్తూ బాహ్యమైన కార్యక్రమాలకి మూలమవుతున్నాడు. నువ్వు బాహ్య కార్యక్రమాలు, బుద్ధి, మనస్సుతో పరాప్రకృతి దగ్గరికి వెళ్ళి పరమాత్మలో చేరాలి. నువ్వు బయటికి వెళ్తావా, లోపలికి వస్తావా? మనహి ద్వివిధం ప్రోక్త. మనస్సే కారణం అండి బంధానికైనా మోక్షానికైనా. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షే. మన మనస్సు ఎలా పనిచేస్తుందో తెలుసా అండి? ఒకప్పుడు కత్తెరలాగా పనిచేస్తుంది, ఒకప్పుడు సూదీదారంలాగా పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుంది? కత్తెరలాగా, సూదీదారంలాగా. ఎవడైనా వచ్చి ఆహా నువ్వు మహానుభావుడివి, నువ్వు గొప్పవాడివి, నువ్వు అది ఇది అని పొగిడారనుకోండి, వెంటనే కుట్టేసుకుంటాం, వీడు చాలా మంచివాడండి మావాడు అని కుట్టుకుంటాం. అప్పుడు సూదీదారంలాగా పనిచేస్తుంది. అసలు ఆమెకు వంట చేత కాదు, పాడు చేత కాదు, సక్రమంగా చీర కట్టుకోవడం చేత కాదు, ఏం ఫ్యాషన్ తెలియదు, వాడు ఉత్త వెధవ, వాడిని డిలీట్ చేసేయండి, కత్తిరించండి. మనస్సు రెండు పనులే చేస్తుంది, అయితే కత్తిరిస్తుంది లేకపోతే కుట్టుకుంటూ పోతుంది. మనం చేసేది కూడా అదే. స్త్రీలు ఎప్పుడు బంధాన్ని కోరుకుంటారు కాబట్టి వాళ్ళు పొగిడించుకుంటారు. ఈ కుట్టుకోవడం అంటే ఏమిటయ్యా అంటే, నేను వండింది ఎట్లా ఉందండి, నేను కట్టుకున్న చీర ఎట్లా ఉందండి, నేను బాగున్నానా, చక్కగా ఉన్నానా, ఇది బంధం కోరుకుంటారు. కాబట్టి నువ్వు పొరపాటున పొగిడావా, నువ్వు బంధంలో ఉన్నట్టు. నువ్వు పొగడలేదా, బంధము నుంచి పక్క నుండి వేరే ఏదో అటాచ్మెంట్ వీడు పెట్టుకున్నాడు. ఇది క్యాలిక్యులేషన్. అర్థమైందమ్మా? ఫార్ములా అది. కాబట్టి బంధము కావాలా, బంధం వద్దా? ఎవరు చెప్పేది? పొగడ్త చెప్తుంది. అందుకని వీళ్ళు కెలికి కదిలిచ్చి, ఒకవేళ వాడు బంధంలో లేకపోతే బంధంలోకి వచ్చేట్టుగా తీసుకొచ్చి పెట్టుకుంటారు. ఇది మాయ. స్త్రీలది న్యాచురల్ ఇంటెలిజెన్స్, పురుషుడిది ప్రయత్న పాండిత్యం. కష్టపడి ప్రయత్నం చేస్తే కానీ వీడికి పాండిత్యం రాదు. స్త్రీలకి న్యాచురల్ ఇంటెలిజెన్స్. ఓ చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. మగవాడి చేతిలో నుంచి గ్లాసు కింద పడ్డది నీళ్లతోటి సహా. వెంటనే ఆడవాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందమ్మా? రోజు ఇంతే, ఒక్క పని సక్రమంగా చేయరు, ఇది పడిపోతూ ఉంటుంది, నాకు 10 పనులు పెడుతుంటారు, ఇంతే నా రాత, నా గీత, నా తలకాయ, నా రకరకాలు. ఇదే గ్లాసు ఆడవాళ్ళ చేతిలో నుంచి కింద పడ్డది. వెంటనే ఏం చేస్తారు? అయ్యయ్యో ఇవాళ పొద్దటి నుంచి అన్ని పడిపోతున్నాయి, ఇదేంటో, నాకు ఏమైపోయిందో, ఏం జరుగుతుందో అని వాళ్ళని వాళ్ళు తిట్టుకుంటారు. అప్పుడు వెంటనే మగవాడు పోతే పోయిందిలే, ఒక గ్లాసే కదా అంటే, వీడి చేతిలో నుంచి పడ్డా తిట్లు తింటాడు, ఆమె చేతిలో నుంచి పడ్డా వీడే సమర్థించాలి. దిస్ ఈజ్ కాల్డ్ న్యాచురల్ ఇంటెలిజెన్స్. స్వతసిద్ధమైన సహజమైనటువంటి ఆ జ్ఞానము అనేటటువంటిది స్త్రీలలో ఉంటుంది. కొన్ని లక్షణాలు ప్రత్యేకంగా బంధం కోసం భగవంతుడు సృష్టి చేశాడు. ఈ మనస్సుని బాగా గ్రహించగా, అందుకని మనస్సుని తొందరగా గ్రహిస్తారు ఆడవాళ్ళు. కంటి చూపుతోటి, హావభావాలతోటి వెంటనే మగవాడు గ్రహించలేడు, చాలా కష్టం. అందుకని ఎంత పెద్ద కోపిష్టైనా, ఎంత బలిష్ఠుడైనా, ఎంత పెద్ద పైల్వాన్ అయినా వాడిని ఇట్లా నడిపించి ఆడిపించగలరు ఆడవాడు. కారణం ఏమిటి? దానికి ఒకటే కారణం, ఈ బంధము అనే టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉంది. అది ఎలా, ఎప్పుడు వేయాలో, ఎంతలో వేయాలో వాళ్ళకి తెలుసు. వాళ్ళకు నగ కావాలనుకుందాం, వెంటనే ఏం చేస్తారు? ఏమండి ఒక నగ కొనుక్కుందాం అనుకుంటున్నా. ఇప్పుడు వద్దు, తర్వాత, ఓహో సరే అని పక్కకి వెళ్తుంది. వాడు ఏదో ముఖ్యమైన ఓ పని చేసుకుంటూ ఉంటాడు, కరెక్ట్గా చూసుకుంటుంది. వీడు ఇరిటేట్ అయ్యే టైం ఏది, వీడు సాఫ్ట్గా ఉండే టైం ఏదో స్పష్టంగా వాళ్ళకి తెలుసు. వాడు కరెక్ట్గా ఇరిటేట్ అయ్యే టైంలో అక్కడికి వెళ్ళి, ఏమండి నగ కొనుక్కుందాం, ఇప్పుడు వద్దనంగా అంటాడు, పక్కకి వెళ్తారు. ఇంకా సివియర్ వర్క్లో ఉన్నప్పుడు వాడిని వెళ్ళి 3 సార్లు అడుగుతారు, ఏదో ఒకటి అయిపో అంటాడు వాడు. వాళ్ళకి చాలు, అంతే, ఇదే గ్రీన్ సర్టిఫికేట్, వెళ్ళిపో నువ్వు, ప్రొసీడ్ అని. కాబట్టి
ఆ ఇంటెలిజెన్స్, ఆ తత్వం, ఆ మనస్సుని ఎలా మౌల్డ్ చేయాలి, ఎలా తిప్పాలి, ఈ లక్షణం అంతా స్త్రీల దగ్గర ఉంటుంది.